2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. అమెరికాలో H1B వీసా రిజిస్ట్రేషన్లలో భారీ తగ్గుదల నమోదైంది. యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS వెల్లడించిన తాజా డేటా ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో H1B వీసా రిజిస్ట్రేషన్లు 26.9% తగ్గాయి. ఈ మార్పుకు కారణాలేమిటి? అమెరికా వలస నిబంధనలు ఎలా కఠినతరమయ్యాయి? విషయాలపై అందరిలో ఆసక్తి పెరిగింది. H1B వీసా అమెరికాలో ఉన్నత నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులను తాత్కాలిక నియమించుకోవటానికి ఉపయోగించే కీలకమైన ప్రోగ్రాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో H1B వీసా రిజిస్ట్రేషన్లు 4,70,342గా ఉండగా 2025-26లో ఈ సంఖ్య 3,43,981కి పడిపోయింది. అంటే సుమారు 26.9%. 1,26,361 రిజిస్ట్రేషన్లలో తగ్గుదల నమోదైంది. ఈ తగ్గుదలకు ప్రధాన కారణం అమెరికా ప్రభుత్వం అమలు చేసిన కఠిన వలస నిబంధనలు. USCIS 2025 నుంచి బెనిఫిషియరీ సెంట్రిక్ సెలెక్షన్ ప్రాసెస్ ను అమలు చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం ఒకే వ్యక్తి తరపున మల్టిపుల్ రిజిస్ట్రేషన్లు సమర్పించే ప్రక్రియకు చెక్ పెట్టారు. గతంలో ఒకే లబ్ధిదారుకు మల్టిపుల్ రిజిస్ట్రేషన్లు సమర్పించడం వల్ల లాటరీలో ఎంపిక అవకాశాలు పెరిగేవి. కానీ ఈ కొత్త విధానం దీనిని అడ్డుకుంది. డేటా ప్రకారం 2024-25లో ఒకే లబ్ధిదారుకి సంబంధించిన మల్టిపుల్ రిజిస్ట్రేషన్లు 47,314 ఉండగా 2025-26లో ఇవి 7,828కి తగ్గాయి. అంటే 83.5% తగ్గుదల. అలాగే యూనిక్ బెనిఫిషియరీస్ సంఖ్య కూడా 4,23,000 నుంచి 3,36,000కి తగ్గింది. ఇది 20.6% తగ్గుదలను సూచిస్తోంది. ఈ తగ్గుదల వెనుక మరో కీలక అంశం USCIS అమలు చేసిన ఫ్రాడ్ నిరోధక చర్యలు. 2024లో అమలైన కొత్త నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లుబాటయ్యే పాస్పోర్ట్ లేదా ట్రావెల్ డాక్యుమెంట్ సమాచారం తప్పనిసరిగా సమర్పించాలి. ఒక లబ్ధిదారుడు కేవలం ఒకే పాస్పోర్ట్ కింద రిజిస్టర్ చేయబడతాడు. తప్పుడు ప్రచారం సమర్పిస్తే రిజిస్ట్రేషన్ ను చెల్లనిదిగా ప్రకటించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని USCIS స్పష్టం చేసింది. అంతేకాదు రిజిస్ట్రేషన్ ఫీజు 2024లో $10 నుంచి $215కి పెంచింది ట్రంప్ సర్కార్. అయితే ఈ ఫీజు పెంపు కూడా అనవసరమైన లేదా మోసపూరిత దరఖాస్తులను నిరోధించడంలో సహాయపడిందని నిపుణులు భావిస్తున్నారు. ఈ చర్యల ఫలితంగా 2025-26లో లబ్ధిదారుడికి సగటున 1.02 రిజిస్ట్రేషన్లు మాత్రమే నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ మార్పులు H1B ప్రక్రియను మరింత నీతివంతంగా సమానమైన అవకాశాలను అందించేలా చేశాయని USCIS పేర్కొంది. కఠిన నిబంధనలతో పాటు మార్కెట్ డైనమిక్స్ కూడా ఈ తగ్గుదలకు కారణంగా చెప్పొచ్చు. అమెరికాలో ఉపాధి మార్కెట్ కొంత మందగించడం, ముఖ్యంగా టెక్ రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గటం కూడా రిజిస్ట్రేషన్ల సంఖ్యను ప్రభావితం చేసిందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా అమెరికా H1B వీసా ప్రక్రియను మరింత పారదర్శకంగా, నీతివంతంగా మార్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలితాలనిస్తున్నాయి. అయితే ఈ కఠిన నిబంధనలు నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులకు, ముఖ్యంగా భారతీయ IT ప్రొఫెషనల్స్ కు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టాయి. ఈ పరిణామాలు భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి. అమెరికాలో H1B వీసా రిజిస్ట్రేషన్లలో భారీ తగ్గుదల నమోదైంది. యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS వెల్లడించిన తాజా డేటా ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో H1B వీసా రిజిస్ట్రేషన్లు 26.9% తగ్గాయి. ఈ మార్పుకు కారణాలేమిటి? అమెరికా వలస నిబంధనలు ఎలా కఠినతరమయ్యాయి? విషయాలపై అందరిలో ఆసక్తి పెరిగింది. H1B వీసా అమెరికాలో ఉన్నత నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులను తాత్కాలిక నియమించుకోవటానికి ఉపయోగించే కీలకమైన ప్రోగ్రాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో H1B వీసా రిజిస్ట్రేషన్లు 4,70,342గా ఉండగా 2025-26లో ఈ సంఖ్య 3,43,981కి పడిపోయింది. అంటే సుమారు 26.9%. 1,26,361 రిజిస్ట్రేషన్లలో తగ్గుదల నమోదైంది. ఈ తగ్గుదలకు ప్రధాన కారణం అమెరికా ప్రభుత్వం అమలు చేసిన కఠిన వలస నిబంధనలు. USCIS 2025 నుంచి
బెనిఫిషియరీ సెంట్రిక్ సెలెక్షన్ ప్రాసెస్ ను అమలు చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం ఒకే వ్యక్తి తరపున మల్టిపుల్ రిజిస్ట్రేషన్లు సమర్పించే ప్రక్రియకు చెక్ పెట్టారు. గతంలో ఒకే లబ్ధిదారుకు మల్టిపుల్ రిజిస్ట్రేషన్లు సమర్పించడం వల్ల లాటరీలో ఎంపిక అవకాశాలు పెరిగేవి. కానీ ఈ కొత్త విధానం దీనిని అడ్డుకుంది. డేటా ప్రకారం 2024-25లో ఒకే లబ్ధిదారుకి సంబంధించిన మల్టిపుల్ రిజిస్ట్రేషన్లు 47,314 ఉండగా 2025-26లో ఇవి 7,828కి తగ్గాయి. అంటే 83.5% తగ్గుదల. అలాగే యూనిక్ బెనిఫిషియరీస్ సంఖ్య కూడా 4,23,000 నుంచి 3,36,000కి తగ్గింది. ఇది 20.6% తగ్గుదలను సూచిస్తోంది. ఈ తగ్గుదల వెనుక మరో కీలక అంశం USCIS అమలు చేసిన ఫ్రాడ్ నిరోధక చర్యలు. 2024లో అమలైన కొత్త నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లుబాటయ్యే పాస్పోర్ట్ లేదా ట్రావెల్ డాక్యుమెంట్ సమాచారం తప్పనిసరిగా సమర్పించాలి. ఒక లబ్ధిదారుడు కేవలం ఒకే పాస్పోర్ట్ కింద రిజిస్టర్ చేయబడతాడు. తప్పుడు ప్రచారం సమర్పిస్తే రిజిస్ట్రేషన్ ను చెల్లనిదిగా ప్రకటించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని USCIS స్పష్టం చేసింది. అంతేకాదు రిజిస్ట్రేషన్ ఫీజు 2024లో $10 నుంచి $215కి పెంచింది ట్రంప్ సర్కార్. అయితే ఈ ఫీజు పెంపు కూడా అనవసరమైన లేదా మోసపూరిత దరఖాస్తులను నిరోధించడంలో సహాయపడిందని నిపుణులు భావిస్తున్నారు. ఈ చర్యల ఫలితంగా 2025-26లో లబ్ధిదారుడికి సగటున 1.02 రిజిస్ట్రేషన్లు మాత్రమే నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ మార్పులు H1B ప్రక్రియను మరింత నీతివంతంగా సమానమైన అవకాశాలను అందించేలా చేశాయని USCIS పేర్కొంది. కఠిన నిబంధనలతో పాటు మార్కెట్ డైనమిక్స్ కూడా ఈ తగ్గుదలకు కారణంగా చెప్పొచ్చు. అమెరికాలో ఉపాధి మార్కెట్ కొంత మందగించడం, ముఖ్యంగా టెక్ రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గటం కూడా రిజిస్ట్రేషన్ల సంఖ్యను ప్రభావితం చేసిందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా అమెరికా H1B వీసా ప్రక్రియను మరింత పారదర్శకంగా, నీతివంతంగా మార్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలితాలనిస్తున్నాయి. అయితే ఈ కఠిన నిబంధనలు నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులకు, ముఖ్యంగా భారతీయ IT ప్రొఫెషనల్స్ కు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టాయి. ఈ పరిణామాలు భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.